నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ఇక వివరాలకు వెళ్తే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కేఎస్వి స్వర్ణకుమారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జెడ్పీటీసీ ముజావర్ గుల్జార్ బేగం, అదేవిధంగా ప్రముఖ సైంటిస్ట్ ట్రస్ట్ మెంబర్ నూతి సత్యనారాయణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆఫీసర్, అదేవిధంగా కె పద్మజ, హేమలత, వివిధ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వర్ణకుమారి దంపతులను అతిథులు, సిబ్బంది, వివిధ పాఠశాల ప్రిన్సిపల్స్ పూలమాలలతో, శాల్వలతో సన్మానించారు. That a particular feeling that we are all Indians, that is required. Because of the lack of such things only we were ruled by British, and before that Muslims are in that country, because the unity was not there, mainly because of that. That a nationhood, మనమంతా ఒకదానికి సంబంధించిన వాళ్ళం, ఒక దేశానికి సంబంధించిన వాళ్ళం, మన దగ్గర అపార సంపద ఉన్నది, అదంతా వీళ్ళకి తెలిసేలాగా చెప్పాలండి. మీరు ఏ రకంగా చెప్తారో మీకు లీవ్ ఇట్ టు ది ప్రిన్సిపల్స్ అండ్ దెన్ టీచర్. బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ టీచర్స్ కానీ మొత్తం కూడా ఆల్ స్టాఫ్ టీచింగ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క నాకు తెలిసింది ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్లో బాగా చెప్తారనేది నాకు బాగా అనిపింది. మా మండలంలో రెసిడెన్షియల్ స్కూల్లో 3 సంవత్సరాలు బట్టి మండల స్థాయిగా వీళ్ళే పోటీ పడడం అనేది చాలా అద్భుతమైన లేడీస్ టీచర్లు అయినా కూడా సాధించి పిల్లలకి వాళ్ళ విద్యని పిల్లల్ని పంచిపెట్టడం అనేది ఈ స్కూల్లో బాగా జరుగుతుంది. పిల్లల్ని కూడా బాగా ఆటపాటలు కానీ పోటీ కానీ ఏదైనా సరే వాళ్ళు చిన్న చిన్న విషయాలైనా తెలియని విషయాలైనా తండ్రి కంటే కూడా ఎక్కువగా టీచర్లు దగ్గరుండి వాళ్ళకి తోడిపరిచి ఒక హాస్టల్లో ఉంటున్నారంటే ఎక్కడెక్కడో అనేక గ్రామాలు ఎక్కడెక్కడో జిల్లాలు దాటి కూడా మండలాలు దాటి కూడా ఇక్కడ ఉంటున్నారంటే మీ ఒక చొరవ, మీ ఒక మంచితనంతో తల్లిదండ్రులు మిమ్మల్ని అప్పచెప్పారు. మీరు అలానే పిల్లల్ని జాగ్రత్త చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ ఎక్కడెక్కడి నుంచో చేసిన వాళ్ళందరూ వచ్చారు. మీ అందరికీ మీ పేర్లు అయితే తెలియదు, నెప్పత్తా. మీ అందరికీ నా అభినందనమ్మా, మీ అందరికీ నా శుభాకాంక్షలు. కానీ ఏంటంటే ఇక్కడ టీచర్స్ అంతకుముందు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, జెంట్స్ కంటే కూడా ఎక్కువగా చేశారు. ఇద్దరు ప్రిన్సిపాల్ గారు కూడా బాగా చేశారు. కానీ లేడీస్ ప్రిన్సిపాల్ గారండి ఇలా ఉంటారా అని ఎప్పుడు కూడా నేను ఒక్కోసారి నాకు ఎడ్యుకేషన్ తక్కువైనా సరే ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళలో ఇంత పట్టుదలగా ఉంటుందా, ఇంత పట్టుదలగా ఉంటే ఎవరైనా పిల్లలు చదువు చెప్పించగలుగుతారనేది ఈ రెసిడెన్షియల్ స్కూల్కి వస్తేనే అర్థమైపోతుంది. టీచర్లు అందరూ బాగా హ్యాపీగా పిల్లలతోటి ఆనందంగా అక్క చెల్లెల్లాగా అన్నదమ్ములాగా ఒక తండ్రిలాగా అందరితోటి పిల్లలతోటి వచ్చిన వాళ్ళతోటి కూడా బాగుంటారు. అలాంటి ప్రిన్సిపాల్ మేడం గారు ఒకసారి అన్నారు, అమ్మ నేను ఉండేది ఒక 1 ఇయర్, మన మండలంలోనే ఇక్కడే నేను రిటైర్ అవ్వాలని ఉందమ్మా అంటే మరీ మంచిదమ్మా, నేను కూడా దాంట్లో నా కృషి కూడా ఉంటుంది, మీరు ఇక్కడే రిటైర్ అవ్వాలి, మాకు ఆనందం అని చెప్పాను. అలానే మేడం గారు ఇక్కడే పెట్టుకోవడం అనేది మాకు ఈ అదృష్టం కల్పించారు. కాబట్టి మీ అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. స్వర్ణకుమారి గారు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో నిన్ను 100 ఏళ్ళు సంతోషంగా జీవించి హృదయపూర్వకంగా అభిలషిస్తూ 10,000 శుభాభినందనలతో బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కాకుమాను గుంటూరు జిల్లా మరి ఒక
సార్ ఇలా చూడండి మేడం. చూడండి మేడం. ఓకే ఓకే ఓకే